ద్వారా మనము ముందుకెళ్దాము. ఈరోజు మనకు ఇవ్వబడిన పాఠముల నుండి ఎపిసి పత్రిక 5వ అధ్యాయము, ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 15వ వాక్యం నుండి 21వ వాక్యం వరకు. ఎపిసి పత్రిక 5వ అధ్యాయము 176వ పేజీ వెనకాలండి. స్తోత్రం. ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 15 నుండి 21 వరకు. ఏర్పాటు చేయబడిన ఎపిసి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినము చెడ్డవి కనుక మీకు సమీపమయ్యాక సద్వినియోగము చేసుకొనొచ్చు, ఆజ్ఞల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నది. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తనిమిత్తం గ్రహించండి, మరియు మద్యముతో మత్తులైన దానిలో దుర్భావం కలదు. అయితే ఆత్మపూర్వై ఉన్నది. ఒకరినొకరు కీర్తనతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించును. మీ హృదయములలో ప్రభువును గురించి పాడుతూ కీర్తించుచు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తలను గురించి తన తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచు వింటున్నట్లు బయటతో ఒకడు లోబడి ఉండేది. ఇవన్నీ జరిగించారు. వాక్య ధ్యానం నుండి కొద్ది నిమిషాలు దేవుని మహింపరచుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన మాటలు, ఆయన వాక్యము ధ్యానములు మనము అనుదినము స్మరించుకుంటూ, ఆయన ధ్యానించుకుంటూ దేవుడిచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన మాటలను బట్టి ఆయన కనపరుచుకుంటూ ఉన్నాము. గడిచిన గత వారమంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనను కాపాడుతూ, ఎన్నో కష్ట పరిస్థితి అయినప్పటికీ భయంకరమైన స్థితి నుండి దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. గత వారం వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి సమస్త జనులకు ఓదార్పుగాను దేశంలో ప్రశాంతతగాను ఆయన దయచేస్తూ ఉన్నాడు. ఎందుకంటే చదివిన వాక్యంలో ఉంది, ఏమన్నాడంటే దినములో చెడ్డవి కనుక. నిజమే. మరి ఈరోజు దేవుని యొక్క విశిష్టతను, ఆయన ప్రేమను ఎంతో మంది పొందలేకపోతున్నారు. నిజమైన తత్వం ఏంటి, నిజమైన మార్గం ఏంటి అని ఎరగక చాలా మంది సమయాన్నంతా కూడా వృధా చేస్తూ ఉన్నాడు. త్వరపడండి, ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మరి నేను ధ్యానించినప్పుడు దేవుని యొక్క చిత్తాన్ని, అయా ఈ మాటలను బోధించడానికి నేను తీసుకున్న వాక్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన పాఠాన్ని బట్టి ఇది ఎంతవరకు నేను మాట్లాడగలను, నీ పరిశుద్ధాత్మ నాకు ఎంతవరకు సహాయంగా నిలబడి నన్ను ప్రేరేపించగలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు మరి నేను ఎవరికి చెప్పకుండానే మరి బిడ్డ తీసి పాట పాడింది. సమయం పోనివ్వక అని ఒక పాటను తీసుకుంది. ఈ పాటకు గల కారణము, ఈ వాక్యానికి గల కారణం దగ్గర సంబంధం ఉంది. నేను కూడా పాట పుస్తకం తీసి పెట్టుకున్నాను, కానీ నాకంటే ముందు బిడ్డ పాడింది. ఎందుకంటే పరిశుద్ధాత్మకు నడిపింపు ఉంటే మనం ఏదైతే అనుకుంటున్నామో, మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ కార్యాన్ని దేవుడు ముందుగానే మనకు, నువ్వు చేసేది కరెక్టు, నువ్వు చేసేది ఇది నిజము అని మనకి సహాయపడుతూ ఉంటాడు. ఎందుకంటే సమయము పోనీయకుండా మనం సద్వినియోగం చేసుకోవాలి.
క్రైస్తవ సమాజముగా క్రీస్తుని బిడ్డలుగా మనము దేవుని యొక్క మాటల్లోని చూసినట్లయితే 15వ వాక్యం చూసినట్లయితే ఒకసారి, దినములు చెడ్డవి కనుక అజ్ఞాను వలె కాక జ్ఞాను వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా. చాలండి. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు సమయము పోనివ్వక, భక్తి మన జీవితంలో ఎంత ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క విశిష్టతను, దేవుని యొక్క మాటను మనము కాపాడుకుంటూ ఉండాలి. అయితే క్రైస్తవులుగా దేవుని మాటలు వింటున్న మనము జ్ఞానముతో నింపబడాలి. జ్ఞానముతో మనము దేవుని యొక్క సమయాన్ని, దేవుని యొక్క మాటలను మనము గ్రహించుకోవాలని మరి దైవజనుడైన పౌలు గారు మనకి హెచ్చరిస్తూ చెప్తున్న మాటలు. మీరు అవివేకులుగా నడుచుకోవద్దు, వివేకం కలిగి నడుచుకునవలను. ఎందుకంటే మిమ్మల్ని బట్టి, మీ వాక్యాన్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి క్రీస్తుకు సాక్షులుగా మనము జీవించవలను. క్రీస్తు యొక్క విశ్వాసంలో మన ఆత్మలను కానీ సంపూర్ణంగా సమర్పించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి. మనకు చాలా సందర్భాల్లో మనం చదువుతూ ఉంటాము, దేవుడు ఇదిగో పెండ్లి కుమారుడు వస్తున్నాడు, సిద్ధపడండి ఆయన చెప్పినప్పుడు ఆ యొక్క కన్యకల్లో, ఆ 10 మంది కన్యకల్లో 5 కన్యకలు తప్పమని లెగిసి, ఆ స్వరం వినగానే లెగిసి తమ దివిటీల్లో నూనె పోసుకొని నిప్పు వెలిగించి దీపాన్ని వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళతో పాటు కలిసి ఉన్న మరొక 5 బద్ధకంతో ఉండి ఆ సమయానికి దాని తొట్టులో వేసుకోవాల్సిన, ఆ దివిటీలో వేసుకోవాల్సిన నూనె తెచ్చుకోవడము మర్చిపోయారు. పెండ్లి కుమారుడికి స్వరం వినబడింది అర్ధరాత్రి వేళ. ఇప్పుడు ఎక్కడ షాపులు ఉంటాయి, ఎక్కడ కొట్లు ఉంటాయి, ఎక్కడ పరిగెడతారు? అందుకే దేవుడు అంటున్నాడు, సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలి, సమయాన్ని వృధా చేయకూడదు. క్రీస్తు స్వరాన్ని ఎప్పుడైతే, ఏ నిమిషంలో అయితే మీ హృదయాలకు బయలుపరుస్తుందో, ఏ క్షణమైతే దేవుడు పిలుపును వినబడుతుందో ఆ క్షణమే ఆయనతో పాటు ఆ యొక్క గృహంలోకి, ఆ యొక్క ఇంటిలోకి వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధంగా లేకపోతే ఆయన లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటాడు. మనం ఎంతసారి ప్రభువా ప్రభువా నడిచినప్పటికి కూడా నీవెవరవో నాకు తెలియదని ఆయన సమాధానిస్తూ ఉంటాడు. అందుకే అంటున్నాడైనా జ్ఞానులే కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి, జ్ఞానం కలిగి ఉండాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యము. చాలు అమ్మాయి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని గురించి సాక్ష్యము మీలో స్థిరపరచబడవారై ఆయన యందు మీ ప్రతి విశ్వాసము అనగా సమస్త ఉపదేశములకు లోనై సమస్త జ్ఞానములకు లోని మీరు ఐశ్వర్యవంతులై ఉందరు. ఎందుకు ఆయన ఈ మాట చెప్తున్నాడు అంటే, ప్రియమైన దేని బట్టి ఒకసారి మనం గమనించినట్లయితే, క్రీస్తు యేసు యొక్క మాటలను బట్టి, క్రీస్తు యొక్క సువార్తను బట్టి మనం అనుకుంటూ ఉంటాము, దేవుడు ఏమన్నంటే మీరు జ్ఞానముగా అజ్ఞానము కాకూడదు. మరి జ్ఞానము ఎలా వస్తుంది అంటే, జ్ఞానము దేవుని యొక్క సొత్తు. మనకు తెలిసి బైబిల్లోని ఒక గొప్ప రాజు యొక్క కుమారుడు ఉన్నాడు. ఈ రాజు అనేకమైన ఐశ్వర్యమును, అనేకమైన సంపదను సమకూర్చిన తర్వాత ఆయన మరణం వచ్చినప్పుడు తన కుమారుడిని రాజుగా అభిషేకించిన తర్వాత ఆ సొలొమోనుకి దేవుడు దర్శనమిస్తాడు. సొలొమోను
నీ తండ్రిని దీవించినట్లు నేను నిన్ను కూడా దీవిస్తాను, నీకేం కావాలో కోరుకో అన్నప్పుడు అతని ఐశ్వర్యం ఉంది, అతను కోరుకుంటే ఏదైనా కోరుకోవచ్చు, లేదా శత్రు సైన్యము నాశనాన్ని కోరుకోవచ్చు, ప్రపంచ యావత్తుకి నేనే చక్రవర్తి కావాలని కోరుకోవచ్చు. కానీ ఆ వ్యక్తి ఏం చేశాడంటే, అయ్యా నా తండ్రిని నువ్వు ఎలాగైతే ఈ ఇజ్రాయేల్ రాజును చేశావు, అలాగే ఆ బిడ్డలందరికీ నన్ను ఒక అధికారిగా ఒక రాజుగా నియమించావు, అంతమంది జనాంగాన్ని నేను నడిపించడానికి, నేను సమర్థించడానికి నాకు సరైన జ్ఞానాన్ని దయచేయని దేవుణ్ణి అడిగాడు. ఈరోజు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, పౌలు గారు చెప్పిన మాట ఏంటి, క్రీస్తుని గురించి సాక్ష్యం మీలో స్థిరపడాలి. మనం ఎన్నిసార్లు దేవుని మందిరంకి వచ్చినా, ఎంత కాలంగా ఆయన పరిచయంలో పాలభాగమైనప్పుడు కూడా మనలో ఏ సాక్ష్యాన్ని బట్టి దేవుని మందిరంలో ప్రవేశించామో, ఏ సాక్ష్యం వల్ల ఈరోజు క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడిగా మనం జీవించగలుగుతున్నాము అనే విశ్వాసం నీలో ఉండాలి. అరే దేవుని మందిరంలో వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాకుండా దేవుని మందిరానికి అంటే యేసు ప్రభు దగ్గర రావడం గల కారణం ఏంటి? అనేక మతాలు ఉండగా, అనేక విభేదాలు ఉండగా నువ్వు యేసు ప్రభుని ఎన్నుకోవడం గల కారణం ఏంటి? ఆలోచించినట్లయితే అది నీ జీవితంలో ఒక సాక్ష్యమై ఉండాలి. పాపములో ఉన్న నా బ్రతుకుని, ఎందుకు పనికిరాని నా జీవితాన్ని ఒక అపరూపంగా మార్చిన నా యేసయ్య నేను సాక్షిగా చెప్పుకోగలను. ఆ ధైర్యం నాకుంది. ఈరోజు నీవు నేను కూడా నా తల్లిదండ్రులు వస్తున్నారు, నా కుటుంబం వస్తుంది కాబట్టి నేను కూడా దేవుని మందిరంలోకి వస్తాను. అరే మా తాతలు క్రైస్తవులు, మా అమ్మోలు క్రైస్తవులు, నేను కూడా క్రైస్తవుని అనుకుంటున్నానేమో కాదు. దేవుని దగ్గర రావడానికి గల కారణము నీకొక స్థిరమైన ఆలోచన ఉండాలి. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఐశ్వర్యం కలుగుతుంది, గొప్ప ఘనత కలుగుతుంది, నాకున్న బాధలు కష్టాలు తీరిపోతాయి అనుకుంటావేమో. ఎందుకంటే ఇవన్నీ నీకు నెరవేరాలంటే నీవు ముందుగా యేసుక్రీస్తులో స్థిరపడాలి. ఇక్కడ ఏమన్నాడంటే పౌలు గారు 1వ అధ్యాయం 5వ వాక్యంలో ఏమన్నాడైనా, క్రీస్తుని గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచునందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమంటాడంటే దేవుడు ఎవరైతే క్రీస్తు యేసునందు సాక్ష్యము మీలో స్థిరపరచునందున, స్థిరపడిపోతుంది కాదు, మీరు నిజమైన దేవుని బిడ్డగా జీవిస్తున్నారు కాబట్టి ఒక యజమాని దగ్గర నమ్మకంగా మనం పనిచేసినట్లయితే ఆ యజమాని మన కష్టము కానీ, మన బాధ కానీ, మనకున్న లోటుపాట్లు కానీ అతడు అర్థం చేసుకుంటాడు. అరే నా దగ్గర పనిచేసే వ్యక్తికి ఏదో కష్టం వచ్చింది కాబట్టి ఆ కష్టాన్ని గల ప్రతిఫలాన్ని నేను దయచేయాలి, ఎంతో కొంత ధనాన్ని ఆ వ్యక్తికి అప్పుగానో అడ్వాన్స్ గానో లేదా సహాయంగానో చేయాలని ఆ యజమాని ఆలోచిస్తాడు. అలాగే మనము మన పరమ యజమాని అయిన క్రీస్తు దగ్గర కూడా ఆ విధంగా నడుచుకున్నట్లయితే కష్టం వచ్చినా బాధ వచ్చినా ఏమొచ్చినా ఈ వ్యక్తి ముందుగా నాకే చెబుతాడు, అయా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు, నువ్వు తప్ప వేరే మార్గం లేదని నా దగ్గర వచ్చి మొరపెట్టుకుంటాడు. కాబట్టి అతనిలో నా పట్ల విశ్వాసం బలంగా ఉంది. ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా నేనేం చేయాలి? ఏదైతే నేను బోధిస్తున్నానో ప్రతి బోధన కూడా అతను బోధించే బోధ ప్రకారంగా నడుచుకున్నాడు కాబట్టి అతనికి నేనేం చేయాలంటే ఘనతనివ్వాలి.
అతని యొక్క బాధలో ఉంటే ఆ బాధని తప్పించాలి, అతని కష్టం ఉంటే ఆ కష్టం విముక్తి చేయాలి. అందుకే అతను నేను ఐశ్వర్యవంతుడిగా చేయాలి. దేవుని స్తోత్రం. ఆ రోజు సాతాను చెప్తూ ఉంటుంది, ఇదిగో నువ్వు యోబుని దీవించావు కాబట్టి, అతని ఐశ్వర్యం ఉంది కాబట్టి, అతని ధనం ఉంది కాబట్టి అతన్ని సేవిస్తున్నాడే, అవన్నీ తీసేయి, అతన్ని దూషిస్తాడు, నేను అవమానపరుస్తాడు అని సాతానుడు దేవునితో శబ్దం చేసింది. అప్పుడు దేవుడు అంటాడు, ఒరే పిచ్చివాడా, అతను నా యందు విశ్వాసంతో ఉన్నాడు, అతను నా యందు భయభక్తులతో ఉన్నాడు, అందుచేత ఏమి తీసేసినా సరే అతను నా యందు నిలకడగా ఉంటాడని చెప్పాడు. అందుకే దేవుని దగ్గరికి సాతానే వచ్చి ఓటమిని అంగీకరించింది. నేను నమ్మిన విశ్వాసులు, ఏ క్రైస్తవుడైతే నిజముగా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా కూడా ఆయన వైపు చూస్తారో ఆయన వారిని ఐశ్వర్యవంతులుగా చేస్తారు. యోబు జీవితం నాశనం అయిపోయింది, ఇక అతని జీవితం ముగిసిపోయింది అనుకున్న పరిస్థితిలో దేవుడు అతనికి ఆరోగ్యం దయచేశాడు. గతంలో చనిపోయిన పిల్లల కన్నా అందమైన కుటుంబాన్ని మరలా దయచేశాడు. ఎంత ధనం పోయిందో, ఎంత గొర్రెల మంద పోయిందో, ఎంత ఆస్తి కోల్పోయిందో దానికి 3 రెట్లు ఆస్తిని దయచేసి ఆ దేశంలోనే గొప్ప ఐశ్వర్యవంతుడిగా దేవుడు దయచేశాడు. ఎందుకని అంటే సమయాన్ని వృధా చేయకుండా అతని సమయాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రియమైన సహోదరుడు, అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎందుకంటే కృప గురించి మనకు స్పష్టంగా చేస్తూ ఉన్నాడు. దేవుడిచ్చి ఆత్మ వరములు పొందాలి, దేవుడిచ్చి ఆత్మ వరములు ఐశ్వర్యవంతులుగా దేవుడు దీవిస్తాడు. అయితే ఈ ఐశ్వర్యవంతులుగా మనము స్థిరపడాలంటే యథార్థమైన జీవితాన్ని మనము అంగీకరించాలి. దేవుడిచ్చి కృపకు, ఆయన వరములకు మనము పాత్రులై ఉండి స్థిరంగా నిలబడాలి. అంటే లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తించకుండా దేవుడితో స్థిరమైన మనసును మనము గ్రహించుకోవాలి. అందుకే అదే కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 31వ వాక్యంలో చెప్తున్నాడైనా, నీతియు పరిశుద్ధాత్మయు. ఇక్కడ ఏమన్నాడంటే, నువ్వు సంతోషించు, నువ్వు గర్వపడు. ఎందును బట్టి అంటే దేవుని మూలంగా మనము గర్వపడాలి. తండ్రి మూలంగా మన విశ్వాసంతో గుర్తించగలగాలి. దేవుని యొక్క ఆజ్ఞను అంటే దేవుడిచ్చే జ్ఞానాన్ని బట్టి మనము అతిశయించబడాలి తప్ప ఏమన్నాడంటే నీవు సొంతంగా అతిశయించకి కుదరదు. ఎందుకంటే ఏదైతే దేని మూలంగా నువ్వు ఆశీర్వాదం పొందుకున్నావో దానికి మనం లోబడి ఉండాలి. జ్ఞానము ద్వారా దేవుడు మనకి న్యాయాన్ని బోధిస్తాడు. విశ్వాసం ద్వారా మనకైన నీతిని కలిగిస్తాడు. ఎప్పుడైతే మన జీవితంలో నీతి అనేది మన జీవితంలో నడిపిస్తూ ఉందో అప్పుడు ఆయన మనకి పరిశుద్ధాత్మ యొక్క కృపను కలిగిస్తాడు. ఈ యొక్క పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఉందో, ఈ పరిశుద్ధాత్మ నడిపి మనకు ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అనుక్షణము అనుదినము ఆయన సన్నిధిలో నివాసం ఉండే వారికి మనము ఆయన దయచేస్తూ ఉంటాడు. అందుకే దేవుడిచ్చి జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. అందుకే కొంతమంది ఏమంటారంటే కీర్తన పుస్తకము 32వ సంకీర్తన 9వ వాక్యంలోని 32వ సంకీర్తన 9వ వాక్యంలో ఏమంటారైనా, బుద్ధి జ్ఞానము లేని గుర్రములైనను కంచర గాడిదలైనను మీరు ఉండకుడి, అవి మీ దగ్గరకు లేనట్లు
లేబడినట్లు ఆ, వారి నోరు నుండి ఆ, బిగించవలను. బిగింపవలెను. ఏమన్నాడంటేనా, బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలె మీరు, కంచెర గాడిదల వలె మీరు, దొన్న పోతుల వలె మీరు ఉండొద్దు. అంటే మన ఇష్టాసారంగా ప్రవర్తించుకుని మన ఇష్టాసారంగా నడుపుతాం కాదు. దేవుడు ఏదైతే నడిపిస్తున్నాడో, దేవుడు ఏదైతే నీ మనసులో నీతో మాట్లాడుతున్నాడో అది గ్రహించకుండా నీ సొంత పెత్తనాలు చేస్తూ ఉంటే ఏమైపోద్దంటే, బుద్ధి లేని గుర్రానికి ఏం తెలుస్తుంది? ఆ గుర్రానికి సరైన సారథిగా ఉండి దాన్ని తోలుతూ ఉంటే, అది సరైన నడకలో ఉంటే గమ్యాన్ని చేరగలం. కానీ విలువ తెలియని గుర్రంపై ఎక్కివెళ్తే అదేదో అడవుల్లోకో తుప్పల్లోకో తీసుకెళ్ళి ఏ లోయలోనో మనల్ని పాడేస్తుంది. కానీ మనము కూడా అటువలే కాకుండా, అలా మనం ఉండకుండా మన నోరుకి కళ్ళం వేసుకోవాలి. ఏది మాట్లాడటం కాదు, నీకు ఏది తోస్తే మాట్లాడటం కాదు. మాట్లాడే ప్రతి మాట ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరించాలి. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆ నమ్మకాన్ని మనము గ్రహించుకోవాలి. ఎప్పుడైతే దేవుని మాటకు విధేయులై నమ్మకంగా నడుస్తామో ఆయనలో మనకి ఆనందం కలుగుతుంది. ఆయన అంతరంగంలో మనం నీతిమంతులుగా మొదలు వేయబడతాము. ఆయనలో దేవుల్లో ఉన్న వ్యక్తిగా, ఆయన ఉపదేశాన్ని అంగీకరించిన వ్యక్తిగా ఆయన మనకు సరైన మార్గాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు. ఎక్కడ నువ్వు బాధపడకుండా, ఎక్కడ నువ్వు నలిగిపోకుండా, ఎక్కడ నువ్వు కష్టపడకుండా, ఏదైతే నీ కష్టానికి అవసరమో ఆ అవసరాన్ని దేవుడు నీకు తీరుస్తాడు. అందుకే 37వ సంకీర్తన 30వ వాక్యంలో అంటాడైనా, 37వ సంకీర్తన 30వ వాక్యంలోనే, నీతిమంతుల నోరు జ్ఞానం గురించి వహించెను, వారి నాలిక దేవునికి స్తోత్రం. ఎవరైతే పరిశుద్ధాత్మ పూర్ణులై ఉంటారో, ఎవరైతే దేవుల్లో నిజమైన వ్యక్తిగా ఉంటారో వాళ్ళకి నీతిని, జ్ఞానాన్ని దయచేస్తుంది. మరి జ్ఞానము నీకు కావాలంటే ఓర్పుతో ఉండాలి. మనిషి ఓర్పు లేనిదే నీకు జ్ఞానము దయచేయడు దేవుడు. ఆయన కోసం నిరీక్షించాలి. ఒకరోజు ఒక అడవిలో ఒక నక్క నడుచుకుంటూ వెళ్తుంది. ఆ నక్కకి చాలా ఆకలి, పొద్దున్నుండి తిరుగుతుంది కానీ ఏమి ఆహారం ఆ నక్కకి దొరకలేదు. చాలా బాధపడుతుంది, ఆకలి చేస్తుంది, అరుస్తుంది, తిరుగుతుంది కానీ ఏమీ అంపడతలేదు. చచ్చిపోయే పరిస్థితి మలమల మాడిపోతుంది, ఏం చేతపోతలేదు. ఈలోపు ఒక ఎలక ఒక చెట్టు త్వరలో దూరడము చూసింది. ఎప్పుడైతే ఆ చెట్టు త్వరలోకి ఈ ఎలక దూరడం చూసిందో ఈ నక్క కూడా ఆ త్వరలోకి దూరింది. దూరగానే అక్కడ చాలా ఎలకలు ఉన్నాయి. ఆహా, నా ఆకలి తినడానికి మంచి ఆహారం దొరికిందని ఆ నక్క ఏం చేసిందంటే అక్కడున్న ఎలకలన్నీ కూడా తినేసి కడుపు నిండా తినేసింది. దాని అంత ఆకలితో పాటు ఆ కడుపు నిండా తినేసి చాలా ఆహారం దొరికింది సంతోషపడి ఈలోపు ఆ త్వరలో నుండి మరలా బయటికి రావడానికి ప్రయత్నించింది. రాలేకపోతుంది. అరే, ఇదే త్వర నేను వచ్చేసాను కదా, మరి నేను బయటికి వెళ్ళకపోతాను ఇటని ఆ నక్క కేకలేస్తుంది. ఎవరన్నా రక్షించండి, కాపాడండి అని అరుస్తుంది. ఈలోపు అదే త్రోవలో మరొక నక్క వెళ్తూ ఉంది. ఆ నక్కని పిలిచింది. దాన్ని ఈ యొక్క త్వరలో నుండి బయటికి లాక్కురా, నేను ఇందులో బయట రాలేకపోతున్నాను అని అరుస్తూ ఉంది. అప్పుడు ఆ నక్క అంటది, నీవు కొంతసేపు ఓపుగా ఉండు, ఎందుకలా నేను బయటికి నేను రావు అంటే నువ్వు ఇప్పుడు రావు. ఎందుకంటే అందులో దూరినప్పుడు నువ్వు ఆకలితో ఉన్నావు, పక్క చిక్కి డొక్కలు లోపల పోయి ఉన్నాయి. నువ్వు లోపలికి వెళ్ళి ఎక్కువ ఆహారాన్ని తినేసావు.
పొట్ట పెరిగిపోయింది, ఇప్పుడు బయట రావాలంటే నీకు సమయం పడుతుంది కాబట్టి సమయం కోసం ఎదురు చూడు, ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు అని ఆ నక్కగా చెప్పింది. అది అలాగే అందులోనే పడుకొని సాయంకాలం దాకా ఉన్నది. ఇప్పుడు తిన్న ఆహారం అంతా కూడా అరుగుపోయి మరలా నక్క సన్నబడి త్వరలోని బయటికి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దైవజనుడు చెప్పిన మాటను మీకు ఓర్పుతో ఉండాలి. కష్టం వచ్చింది కదా, బాధ వచ్చింది, ఒకసారి తీరిపోతాం తినము. దేవుని యొక్క ప్రణాళికను ఏదైతే ఓర్చుకుని మనము ఆలోచిస్తామో దానికి దేవుడు న్యాయం తీరుస్తాడు. నీతిమంతుల నోరు జ్ఞానం వలె ఉంటుంది. ఏది పడ్డది మాట్లాడకూడదు. అందుకే 119వ సంకీర్తన 99వ వాక్యము చరణము 99. నీ శాసనములు నేను ధ్యానించున్నాను, అవునా నా బోధనన్నిటికంటే శ్రేష్టమైన జ్ఞానము కలదు. చాలు. ఇక్కడ ఏమంటారంటే నీ శాసనములు అంటే పరిశుద్ధ గ్రంథము యొక్క లేఖనాలను, పరిశుద్ధ గ్రంథం వాక్యాలను నేను గ్రహించుకునుచు, వాక్యాలను నేను ఆలకిస్తూ ధ్యానించుతున్నాను, ఆ బోధను నేను వినుచున్నాను. కాబట్టి నీ యొక్క విశిష్టమైన జ్ఞానాన్ని నాకు దయచేయి. ఈరోజు ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇది నా గొప్పతనం అయితే కాదు. దేవుడు నాతో నడిపించి నాకు ఆ జ్ఞానాన్ని దయచేసి ఏ విధంగా నేను బోధించబడతానో, ఆ బోధకు ఎలాగైతే నేను వాడుకోబడతానో ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకున్నాను. కాబట్టి దేవుడు నా కష్టకాలము కానీ నా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏమీ లేనప్పుడు కూడా నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ప్రతి వారానికి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నాము. మాకు ఇక్కడ వచ్చి ఏ ఆదాయం కూడా లేదు. అయినప్పటికీ కూడా మా సొంత ఖర్చులు పెట్టుకుని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారంగా ఆయన దయచేసి కృపను బట్టి మేము కొనసాగుతూ ఉన్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము దేవుని యొక్క శాసనాల బట్టి నడవాలి. అదే 119వ సంకీర్తన 125వ వాక్యంలో చెప్తాడైనా 119, 125. నేను నీ సేవకుడును, నీ శాసనములను గ్రహించినట్లు నాకు జ్ఞానము కలిగజేయము. దేవుని స్తోత్రం. ఏమన్నాడంటే అయినా నేను నీ సేవకుడిని, నేను చెప్పే మాటదే, అయ్యా ఈ క్రీస్తు కృప ఆరాధన అవ్వడానికి పనిచేయడానికి నన్ను ఒక పనివాడిగా ఎన్నుకున్నావు. మరి ఇక్కడ మనుషులు లేనప్పటికీ, జనం రానప్పటికీ ఉన్న కొద్ది మందితోనే కొద్దివాడిగా మేము వచ్చి మీ మాటలను శాసనమును పాటిస్తున్నాము. ఇది చేయడానికి ఒక్కొక్కసారి అయితే నాకు నిరాశ కలుగుతూ ఉంటాయి. ఎందుకు అత్తమాల అక్కడ వెళ్ళడము, ఇక్కడే ఉన్న మందిరంలో మనము చూసుకుంటే సరిపోద్ది కదా అనుకున్నప్పుడల్లా దేవుడు నువ్వు నడు అని నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన పని నేను చేస్తున్నాను. అందుకే నెలలు ఖాళీ ఉన్న నెల పని లేకపోతే నన్ను క్షేమంగా పోషిస్తున్నాడు. ఎటువంటి అవగతం కూడా ఆయన నన్ను క్షేమంగా నడిపిస్తున్నాడు. నా కుటుంబంలో ఏదైతే లోటు ఉందో ఆ లోటును సరిదిద్దుతూ ఉన్నాడు. నా బిడ్డల సంతోషం కొరకు ఏదైతే కావాలో అది దయచేస్తూ ఉన్నాడు. ఏదైతే దేవుడి ముందు నేను మా యాడకి ఇది దయచేసి అడుగుతానో ప్రతిదీ కూడా నా అవసరాలకు తగ్గట్టుగా ఆయనను హెచ్చిస్తూ ఉన్నాడు. ఆయన సేవకుడిగా ఆయన పనివాడు ఉన్నన్ను ఆ పనికి సరైన నాకు అవగాహనను, సరైన నడిపింపు, సరైన ఆశీర్వాదాన్ని నాకు దయచేస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ప్రాంగణానికి ఈ మందిరానికి కావలసిన ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ఆయన తీరుస్తాకి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన నేను నీ సేవకుడును,
నీ శాసనములు గ్రహించుతున్నాను, ఆ జ్ఞానం నాకు దయచేస్తావు. అందుకని అన్నాడు, క్రీస్తు యేసు అనుగ్రహించబడిన దేవుని కృప చేతను ఏ కృప అయితే మనం పొందుకుంటున్నామో, ఏ ఆశీర్వాదం నింపుకుంటున్నామో దానికి సమయాన్ని మనం వృధా చేయకూడదు. సమయం పోనీయకుండా మనము పాటించాలి. దినములు చెడ్డలు కనుక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ, దేవుడిచ్చిన మాటలను ధ్యానించుకుంటూ మనం అనుక్షణము ఎప్పుడైతే ఆయన మాట మాత్రం నిలబెడతామో ఆయన అంటాడు, సమస్త ఐశ్వర్యాన్ని మిమ్మల్ని దయచేస్తాను, సమస్తానికి ఆశీర్వాదాన్ని మీకు నేను దయచేస్తాను. అయితే నా పిలుపు తగినట్లుగా మీరు నడుచుకోనండి, సమయాన్ని మీరు వృధా చేయొద్దు. అందుకే అన్నాడు. ఒకసారి చదువమ్మా, కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 4 నుండి. యేసుక్రీస్తునందు మీకు అనుగ్రహించిన దేవుని యొక్క కృపచే మీ విషయంలో నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ క్రీస్తుని గురించి సాక్ష్యము మీలో స్థిరపడినట్లు ఆయన యందు ప్రతి విషయములో, అనగా సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములోని ఐశ్వర్యవంతులుగా ఉందరు గనుక ఏ కృపావరమునందు లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మీరు ఎన్నో వాక్యాలు ఆలకించవచ్చు, ఎన్నో బోధనలు మీరు వినొచ్చు. కానీ యేసుక్రీస్తు యొక్క నిజమైన బోధను, స్పష్టమైన మాటలను ఎవరైతే ఆలకిస్తారో, ఎవరైతే ఆయన శాసనములు పాటిస్తారో ఆయన వారిని దీవిస్తారని స్వయంగా చెప్తున్నాడు. ఎందుకంటే ప్రతి సమయాన్ని, ప్రతి నిమిషాన్ని కూడా ఆయన విషయంలో మనము విధేయత కలిగి జీవించాలి. సమయాన్ని వృధా చేయకుండా, సమయాన్ని మనము పోనీయకుండా ఆయన విషయంలో మనము ఆయనతో మనము భాగస్వాములుగా ఉండాలి. అందుకే 19లో అంటాడు, ఒకడు కీర్తనతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ మీ హృదయములను ప్రభు గురించి పాడి కీర్తించండి. ఈరోజు దేవుడు చెప్పిన మాటలను మనము శ్రద్ధగా ఆలకించి మనము జ్ఞానముతో నడుచుకొని ఒకరినొకరు దేశపు యొక్క ప్రేమలో నడిపించుకుంటూ క్రీస్తునందు భయభక్తులు కలిగి మనము జీవించినట్లుగా దేవుడి మాటలు దీవించిన గాక. ముగింపు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడా, మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. గడిచిన గత కాలం అంతా నీ కృపతో భద్రపరిచి ఈ ఉదయకాల సమయమందు క్రీస్తు కృపారాధన ఆవరణం ద్వారా నీ శాసనములను, నీ మాటలను సమయం పోనేక సద్వినియోగం చేసుకున్నట్టు భాగ్యాన్ని ఈ మాటలు ఆలకిస్తున్న బిడ్డను దయచేయండి. దేవా, ఎవరైతే మాటలు ఆలకిస్తున్నారో వాళ్ళ కుటుంబాలని దీవించండి, ఆస్వాదించండి. నీ చిత్తమైతే ఈ స్థలానికి నడిపించండి. పరిశుద్ధాత్మదేవ, నా నామమును ఎవరైతే విగ్రహములు ప్రార్థన చేస్తారో వాళ్ళ మధ్యలో ఉంటానని సెలవిచ్చినాడు. మా మధ్యన నీ ఉన్నావని విశ్వసిస్తున్నాము. నీ పరిశుద్ధాత్మ వరము చేత, ప్రభు చేత నన్ను బలపరుస్తున్నాడు. అయా, నాలో ఉన్న ప్రతి చెడు ఆలోచనను తీసివేసి మంచి జ్ఞానంతో, నీ యొక్క జ్ఞానంతో నింపమని బ్రతమాల్చున్నాను. ఎల్లప్పుడూ నీ నామ ఘనత కొరకు అనుక్షణం నేను స్మరించేవాడిగా నన్ను నిలబెట్టడానికి కొనరాను. మరి ముఖ్యంగా ఈ క్రీస్తు కృపారాధన దీవించండి. దీనికి కావలసిన ఆర్థిక పరిస్థితులు లేవనెత్తండి. ఈ ప్లాస్టింగ్ చేసుకోవడానికి, చుట్టూ ప్రహారీ కట్టుకోవడానికి ధనాన్ని దయచేయండి. పొందరాలు నా ఆర్థిక పరిస్థితులను అప్పులు పాల్గొనండి, నన్ను విముక్తం చేయ ప్రభావ. అలాగే తండ్రి, నాతో సహకరించిన బిడ్డలందరినీ కూడా దీవించండి. సంఘాన్ని దీవించండి. సంఘాన్ని మరింత అభివృద్ధి పొందడానికి సరైన మార్గాన్ని, సరైన ఆలోచనను, సరైన జ్ఞానాన్ని మాకు దయచేసి
మీ పరిశుద్ధాత్మ కృపతో మరింత భయభక్తులతో జీవించే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున మా తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకం నెరవేరును గాక అంటున్న మహాభావం దయచేయండి. బల ప్రవర్తించండి, మమ్మల్ని రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు ఉన్నావు తండ్రి. ఆమేన్. యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క పల్ల ఆరాధన, దేవుని యొక్క కృపను, ఆయన యొక్క విశిష్టను ప్రారంభించినట్లు క్రీస్తు శరీరంలోకి ఆయన రక్తాన్ని బలపడిగా దేవుడు గాక.